అధ్యక్ష శంకర్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి శంకర్ అధ్యక్ష మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు తప్పకుండా అది మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లు ఉన్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దయచేసి దయచేసి మీరందరూ కూర్చోండి ప్లీజ్. ఎల్ఏ మినిస్టర్ గారు మినిస్టర్ గారు ప్లీజ్. This is highly objectionable. I want to reiterate the point. కూర్చోండి. Sir, a member while speaking shall not utter treasonable, seditious or defamatory words. Sir, this amounts definitely it's a defamation, Adhyaksha. If there is, sir, నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాకేష్ రెడ్డి గారిని, నేను దయచేసి గౌరవ సభ్యులు నిజంగానే చాలా బాగా మాట్లాడతాడు, మంచోడు, మరి ఎప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది సార్, అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది, మెంబర్స్ పరంగా కూడా వారి నోట్ మాట స్లిప్ అవుతుంటుంది. తప్పకుండా జిద్దు మీద మా మహేశ్వర్ రెడ్డి గారు పోతా ఉన్నారు. నేను గౌరవ సభ్యులకు చెప్తాను, ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్, ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. ఇవన్నీ మహిళలకు మీకు ఇస్తా ఉన్న గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష. సరే, ఎప్పుడైనా మేము కూడా వచ్చాము అధ్యక్ష. మొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు తప్పు ఒప్పులు జరిగితే మీలాంటి స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు తెలియజేసేవారు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా మాట్లాడాలని. తప్పును సవరణ చేసుకునే వాళ్ళం అధ్యక్ష, ఎక్కడ కూడా జీతుకుపోలే. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం అధ్యక్ష. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి వారికి తెలియకుంటే ఒక విషయం అధ్యక్ష, లేకుంటే వెనుక కూర్చున్న మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారికి ఇందిరాగాంధీ గారి గురించి తెలియకుంటే ఒప్పుకుంటాను. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే
వారు చెప్పాలి, వారు చెప్పాలి అధ్యక్ష. పక్కన ఉన్న వారు బీజేపీ తోటి శాసనసభ్యులకి చెప్పాల్సిన ధర్మం ఉంది. వారిని పక్కదారి పట్టించి వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చేస్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలకు ఈరోజు. అధ్యక్ష, ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వాట్ ఈజ్ సార్ ఎప్పుడప్పుడు సార్ ఎక్కడో చిన్న స్లిప్ అయింది అనుకోండి చెప్తే సార్ మీరు సభాధ్యక్ష స్థానంలో కూర్చొని ఒక డైరెక్షన్ ఇచ్చారు గౌరవ సభ్యులకి, దాని పరంగా కూడా గౌరవం లేదు. ఏం సార్ ఇది? వాట్ ఇస్ దిస్ సార్? సార్ రాకేష్ రెడ్డి గారిని మీకు తెలియంది ఇక్కడికి వచ్చి నాకే తెలుసా అనుకుంటలేను అధ్యక్ష. నా మొత్తం 119 మందికి ఈ రూల్స్ ప్రొసీజర్ అందరికీ తెలుసనే అభిప్రాయంతో పోతాం. మీలాగా మాకే తెలుసని మేము ముందుకు పోము. నాకు మీకు తెలిసే కాకుంటే నేను ఇది 5వ శాసనసభ్యుడిగా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కసారి 2 సార్లు నిలబడకని రాలేదు. వెంకటరమణారెడ్డి గారు ఈరోజు మీకు తెలుసు మాకు తెలుసు అని కాదు, అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో కూర్చున్నా, అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నా మాకు సభా సాంప్రదాయాల గురించి ప్రొసీజర్ గురించి చెప్పేటప్పుడు గౌరవంగా మాట్లాడతా అధ్యక్ష. నేను గౌరవంగా ఉన్నాం కనుకనే ప్రజలందరూ మమ్మల్ని పదే అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఇది ఈరోజు నేను గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు తప్పకుండా వారు లేచి ఏ విధంగా ప్రస్తావన చేసిండ్రో వారు జవాబు చెప్పమని అధ్యక్ష, వెనుక నుంచి ముందు నుంచి కాకుండా. మినిస్టర్ గారు ఒకటే నిమిషం, నేనేం మాట్లాడలేదు, జస్ట్ 1 సెకండ్ అధ్యక్ష. ఈ సభ్య సమాజంలో నాగరికత ఉన్నవాళ్ళు, సివిలైజ్డ్ పర్సన్స్, పొరపాటు జరగడం సహజం. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడం మనం గొప్పతనం లక్ష్యం. దానివల్ల మన కిరీటం కింద పడిపోదు. దట్ ఎన్హాన్సెస్ యువర్ క్రెడెన్షియల్స్. బీ మ్యాగ్నానిమస్. తప్పేం కాదు, కిరీటం కింద పడదు. ఒక మాట చెప్తా, గొప్పలు చెప్పడం కాదు. జస్ట్ 3 డేస్ బ్యాక్ మా దగ్గర జరిగిన సంఘటన, మా దగ్గర పనిచేసిన వ్యక్తి, స్టాఫ్, అటెండరు తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పిన ఆయన తరఫున. ఇట్స్ నథింగ్ రాంగ్. యూ హ్యావ్ టు ఇట్ ఇస్ నథింగ్ రాంగ్. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ క్రెడెన్షియల్స్. సభ్య సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకుంటే అది గొప్పతనం. అది అది చిన్నగా అర్థం చేసుకోవద్దు. బీ మ్యాగ్ననిమస్ చెప్పాలా. కూర్చోండి మహేష్ రెడ్డి, 1 మినిట్ మహేష్ రెడ్డి కూర్చోండి. మీకు ఇస్తాను, నేను మీకు ఇస్తాను, కూర్చోండి. నేను మాట్లాడతాను, మీకు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను మాట్లాడతాను. ఏదైతే మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి, నేను చెప్తాను. నేను మీకు ఇస్తాను, కూర్చోండి. నేను ఇస్తాను, కూర్చోండి. మీరు కూర్చోండి. ముందు శంకర్ గారు కూర్చోండి. అధ్యక్ష, మీరు మైకు రాకేష్ రెడ్డి గారికి ఇస్తున్నారు. వారి అక్కడి నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడడం సిద్ధమని చెప్పంటున్నారు. కానీ వారు మైకు మహేశ్వర్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. వారు రాకేష్ రెడ్డి గారి సీట్లో కూర్చుంటే వారికి మైక్ పోయే అవకాశం. మహేశ్వర్ రెడ్డి గారి పక్కన మహేశ్వర్ రెడ్డి గారి సీటు నేనేమంటున్నా రాకేష్ రెడ్డి గారి సీట్ అక్కడ కాదు. దయచేసి వారి సీట్లో పోతే బెటర్ ఏమో. మీరు రాకేష్ రెడ్డి గారు మైక్ ఇస్తున్నారు, మహేశ్వర్ రెడ్డి గారు లేస్తున్నారు. దీనివల్ల సమస్య ఇంకా మరింత జటిలమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత ఈరోజు మేము కూడా మళ్ళీ ఇప్పుడు మైక్ ఖచ్చితంగా నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వేరేది కోద్ది అధ్యక్ష. ఇది విధానం కాదు. వెంటనే రాకేష్ రెడ్డి గారికి మైకిని, రాకేష్ రెడ్డి గారి స్థానంలో రాకేష్ రెడ్డి గారు కూర్చోమని ఉంది. వారి అభిప్రాయాలు ఈరోజు తప్పనిసరిగా జరిగిన దానికి చింతిస్తున్నాము, పొరపాటు మన్నించి మనకి క్షమాపణ చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అధ్యక్ష, 42 సంవత్సరాల క్రితం తీవ్రవాదుల గుళ్లకు బలైన ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు తెలంగాణ నడుస్తున్నది. 42 ఏళ్ల తర్వాత కూడా ఇందిరమ్మ పేరిట అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇగో అన్న, మీ ఇప్పుడు ఒక మాట అంటే మళ్ళీ డైవర్స్ అవుతుంది. మేము నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరాదా? మహిళల గురించి అని ఇంకో మాట అన్న డైవర్స్ అయితే ఊరుకుంటున్నాం. మీకు తెలుసు మహిళల విలువ
తెలియదేమో మీకన్నా ఇంకో డైవర్స్ మేము అన్నాం కోరి తప్పైపోతే అంటలేము. దయచేసి మహిళల విలువలను తెలుసుకోండి. ఈరోజు ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ గురించి ఏ ఒక్క పొరపాటు మాట్లాడినా బాగుండదని మేము హౌస్ మొత్తం చెప్తుంది. వాడు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. గౌరవ మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి. నేను చెప్తానండి, మీరు కూర్చోండి. నేను చెప్తాను, ఇస్తాను మీకు ఇస్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇస్తాను. నేను మీకు మైక్ ఇస్తాను కానీ కూర్చోండి. మీరు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. విప్పు గారు ప్లీజ్ కూర్చోండి. రాకేష్ రెడ్డి గారికి గౌరవ సభ్యుడు అనేటప్పుడు అవకాశం ఇచ్చడం, ఓ ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడుతుంటే నిజంగా అది గిరిజనులకు సంబంధించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి పట్ల కానీ అది అవసరం ఉన్నట్టు మేరకు మాట్లాడుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తే వారికి సమయం కూడా వాళ్ళ సభ్యులు శంకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చడం. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు, మీరు వినండి ప్లీజ్. మీరు మహేష్ రెడ్డి వినండి, మీరు వినండి. మీకు ఇస్తాను, నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఫ్లోర్ లీడరు. సభలో కొత్త సభ్యులు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఇస్తాను.